వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో కొన్ని శక్తులు అనైతికంగా సహకరించడం మూలంగానే ఐఎన్టీయూసీ తక్కువ ఓట్లతో ఓడింది. ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా వెల్లడి. ఎన్టీపీసీ కృష్ణనగర్ రాధాకృష్ణ ఆలయంలో వ్యాపారవేత్త వేణుమలాని ఆధ్వర్యంలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళలు తమపై మహిళల్లో అభిమానానికి ధన్యవాదాలు తెలిపిన మనాలి ఠాకూర్. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ వేడుక. కని మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్లు సచిన్ రెడ్డి, స్వారిక వెల్లడి. ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావికంటి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దుర్గామాత అమ్మవారి దీవెనలు సింగరేణిపై ఉండాలి. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో కొన్ని శక్తులు అనైతికంగా సహకరించడం మూలంగానే ఐఎన్టీయూసీ తక్కువ ఓట్లతో ఓడామని ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా తెలిపారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులతో కలిసి బాబర్ సలీం పాషా నిన్న జరిగిన ఎన్నికలపై మాట్లాడారు. ఎన్టీపీసీ ఉద్యోగుల సమస్యల పట్ల తాము స్పందించడం మూలంగానే గత 20 సంవత్సరాలుగా ఎన్టీపీసీ కార్మికులు ఐఎన్టీయూసీను ఆదరిస్తూ వచ్చారని తెలిపారు. కానీ నిన్న జరిగిన ఎన్నికల్లో కొందరు అనైతికంగా బీఎంఎస్కు సపోర్ట్ చేయడం, ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేయడం, ఫోన్ ద్వారా బెదిరించడం మూలంగానే ఐఎన్టీయూసీ 8 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగిందన్నారు. బీఎంఎస్ గెలుపు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎంఎస్ పార్టీలు అన్ని పనిచేశారని అదంతా త్వరలోనే బహిర్గతమవుతుందని తెలిపారు. గెలిచిన బీఎంఎస్కు అభినందనలు తెలుపుతూ వారికి తాము అన్ని విధాలా సహకరిస్తామని, కార్మికులకు నష్టం చేకూర్చే విషయంలో మాత్రం ఎదురిస్తామని వెల్లడించారు. ఎన్టీపీసీ ఉద్యోగులకు లాభం జరగాలన్నదే తమ అభిమతమని అన్నారు. ఓడినా కూడా ఐఎన్టీయూసీ కార్మికుల పక్షాన నిలబడి పనిచేస్తుందని తెలిపారు. వెరిఫికేషన్ ఎన్నికల్లో భాగంగా ఐఎన్టీయూసీ, బిఎంఎస్, సిఐటియు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఐఎన్టీయూసీ గత దశాబ్దాల నుంచి లెక్కలేనన్ని పర్యాయాలు ఇక్కడ కార్మికుల యొక్క సహాయ సహకారాలతో గెలవడం జరిగింది. పని చేస్తేనే ఓటేయడం కష్టమైనటువంటి ఈ కాలంలో పని చేయకుండా ఎవరు ఓటేయరు. అందుకే పని చేశాం కాబట్టే ఎన్నో పర్యాయాలు, అంటే దాదాపు 20 పర్యాయాలు ఐఎన్టీసీ నాయకత్వాన్ని బలపరిచింది అనేటువంటిది నిదర్శనం. ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, రాజకీయ పార్టీలకు తెలుసు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు, ప్రభుత్వంలో లేని వాళ్ళకి తెలుసు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఎన్నిక పద్ధతి ప్రకారము కార్మికులకు స్వేచ్ఛ లేకుండా మభ్యపెట్టి, ఎన్నో రకాలుగా మభ్యపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి, అధికారాలను ఉపయోగించి ఒక్క సీటు రావాలా అనే ప్రయత్నంలో భాగమే తప్ప అది ఘనమైన విజయం కాదు. అంటే కార్మికులను ఏ రకముగా మభ్యపెట్టగలమో, ఏ రకముగా మన అదుపులో తీసుకోగలమో, కార్మికులను ఏ రకముగా మన దిక్కు లాక్కోగలమని ప్రతి ఒక్క రకమైనటువంటి ఆలోచనలు పుట్టుకొచ్చి దుర్బుద్ధి అయినటువంటి స్థితి. వారికి వచ్చినటువంటి నంబర్ 1 పొజిషన్ మీద నాకు సంతోషంగానే ఉంది. ఎందుకంటే 35 సంవత్సరాల తర్వాత అంబాడి లాస్ట్కు ఎక్కడో ఒక దగ్గర కూర్చోవడానికి ఒక కుర్చీ దొరికింది వాళ్ళకు అనేటువంటిది నా అభిప్రాయం. వాళ్ళు కార్మికులే, వాళ్ళు మాతోటి వాళ్ళే, మాతోటి పని చేసిన వాళ్ళే పని చేస్తున్నారు.
కాబట్టి వారికి నా శుభాకాంక్షలు. కానీ అనైతికంగా ఇటు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇతరులు కానీ ఎవరు ఏ రకముగా ఆ నంబర్ 1 పొజిషన్కు సహకరించిండ్రు అనేటువంటిది రాబోయే కాలంలో తెలుస్తుంది. నా ఆవేదన ఏంటిదంటే కార్మికులకు నష్టం జరగొద్దు. గతంలో ఇటువంటి చేదు అనుభవాలు ఉన్నాయి. వీళ్ళు గెలిచినప్పుడల్లా సహాయం చేసిన వాళ్ళు ఎటో వెళ్ళిపోయినరు. ఉన్నటువంటి నాయకత్వాలు ఫెయిల్ అయిపోయినాయి. కార్మికులకు నష్టం జరిగింది. నేను గతంలో కూడా చెప్పా, మేము వెనకబడితే 5 ఓట్లు, 10 ఓట్లు, 11 ఓట్లు, గెలిస్తే 200 ఓట్లు. వచ్చే ఎన్నికల వరకు మేము వేచి చూస్తాము, వారికి సహకరిస్తాము. మరి ఐఎన్టీసీలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఎన్టీపీసీ రామగుండంలో ఉన్నటువంటి 212 మంది కార్మికులు ఒక జాతీయ నాయకునిగా ఎల్లవేళలా నేను వాళ్ళను సహకరిస్తా. గౌరవనీయులు పెద్దలు పూజలు శ్రీ బాబర్ సలీం పాషా గారు, సెంట్రల్ న్యూస్ మెంబర్, నా తోటి మిత్రుడు శ్రీ కృష్ణయ్య గారు, వర్క్ మరియు మిత్రులు, నిన్న జరిగిన 25 తారీఖు నాడు జరిగిన వెరిఫికేషన్ ఎన్నికల్లో నైతికంగా మేమే గెలిచాము. ఎన్నో శక్తులు వారి వైపు ఉన్నా కూడా నైతికంగా మాదే విజయమైంది. కార్మికులారా అధైర్యపడకండి, మనకు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ ఉంటుంది. ఎన్బీసీలో ఉంటుంది, ఎన్జేపీసీ ఉంటుంది, ఆర్జేపీసీ ఉంటుంది, ప్లాంట్ కౌన్సిల్ ఉంటుంది, స్టాఫ్ మన హెచ్ఎస్సి కమిటీ ఉంటుంది, టౌన్స్ కూడా ప్రతి దాంట్లో కూడా మన పాత్ర ఉంటుంది. మన పాత్రలో మన కార్మికులందరి పాత్ర ఉంటుంది. ఏటువంటి సమస్య వచ్చినా కూడా మేము మీ వెంట ఉన్నాము. మీరు నిన్న జరిగినటువంటి ఎన్టీపీసీ వెరిఫికేషన్ ఎలక్షన్లలో ఇక్కడ జరిగిన పరిణామాలు ఎన్టీపీసీ లోపల కన్వీనియర్గాని వ్యవహారం జరిగింది. ఈ ప్రాంతంలో ఇది చిన్న కుటుంబం ఉన్న ఏరియా, ఇది చిన్న కాలనీ ఉన్నది. 212 ఉన్న ఎంప్లాయీస్ ఇక్కడ ఎక్కడి నుండో ఫోన్లు ఎంప్లాయీస్కి ఒక శక్తిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి గత 35 సంవత్సరాల నుంచి దాని ఉనికి లేదు బిఎంఎస్కి. ఇక్కడ నుంచి శక్తులు అన్నీ కలిసినాయి. ఒక్కటని చెప్పాలి, ఒక దానికి రాజకీయం కానీ అన్ని ఇట్లా ప్రతిదీ కూడా కలిసి రాత్రి దాడి చేసినట్టుగా చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఏదో శక్తి సాధించింది కూడా ఏం లేదు. 8 ఓట్లు అంత కష్టపడి గతంలో 4 యూనియన్లు 5 యూనియన్లు ఫైట్ చేసినప్పుడు ఏదైతే విధంగా ఉండేదో ఈరోజు బయటి శక్తులతోటి ఇట్లా బలహీనపరచడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏం లేదు, కార్మికులు భయపడాల్సిన అవసరం లేదు. మనకు సెంట్రల్ లీడర్షిప్ ఉంది. ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి రాజేశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కిష్టయ్య, నాయకులు భాస్కర్, భూమల్ల చందర్, సత్యనారాయణ, నెరెల రమేష్, సత్యనారాయణ గౌడ్, కిషోర్ బాబు, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్లోని రాధాకృష్ణ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం 4వ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్చార్యులు మంత్రోత్సవాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీపీసీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణుమలాని ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్నేహలత దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ అమ్మవారి దయ ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. మన సంస్కృతిని ఈ తరం వారికి తెలుపుతూ అందరితో స్నేహభావం నింపేలా ఇంత ఘనంగా అమ్మవారి పూజలను నిర్వహిస్తున్న వేణుమలాని దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరుగుతుందని ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. చాలా సంతోషం.
మరి ఈ సందర్భంగా ఈ దుర్గా నవరాత్రుల సందర్భంగా ఆ అమ్మవారు దాదాపుగా అంతగా కొలువై ఉంటారని మన నమ్మకం. అందుకే అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ సంపూర్ణంగా ఉండాలని, అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి కష్టాలు కానీ సకల జయాలి తప్ప ఇంకొకటి ఉండదనేటువంటి మనందరి నమ్మకం. అందుకే ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా వేణు మలాని గారికి, వారి పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ అమ్మవారైనటువంటి దుర్గా భవాని తల్లి యొక్క ఆశీస్సులు మనందరి పైన ఎప్పటికీ ఉండాలని, మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కాగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నిర్వాహకులు సన్మానించారు. భక్తుల కోలాహలం మధ్య భవానీ మాలధారణ భక్తులు భక్తి పారవశ్యం భజన పాటలతో హోరెత్తించారు. అనంతరం భక్తులకు శ్రీధర్చార్యులు హారతి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్కీ డ్రాలో గెలుపొందిన భక్తులకు బహుమతులను అందజేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఓలాల సురేష్ భక్తులు పాల్గొన్నారు. Thank you.
గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలకు మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చి ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ పాల్గొని మనాలి ఠాకూర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే బీద ధనిక తేడా లేకుండా మహిళలందరూ కలిసి ఒకే చోట చేరి జరుపుకునే సాంప్రదాయ పండుగ అన్నారు. మహిళలకు చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ అని, అందుకే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మనాలి ఠాకూర్ ఒక్క పిలుపుతో తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరిగిందని అనిత లలిత్ కుమార్ అన్నారు. ఆ అమ్మవారి చల్లని చూపు తమపై ఉండడం మూలంగానే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, తనపై అభిమానంతో తరలివచ్చిన మహిళలకు మనాలి ఠాకూర్ ధన్యవాదాలు తెలిపారు. ఆ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు రామగుండం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం మమ్మల్ని అంతే ఆత్మీయంగా మమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు స్వామి. సో ఇక్కడ రిలేషన్ రాజకీయాలను పక్కన పెట్టేసి ఏమంటారు పార్టిసిపెంట్ రిలేషన్తోనే ఇక్కడ రావడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ వచ్చాము, కాసేపు ఆడుకొని వెళ్ళాము. అందరితో సంతోషంగా అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ అంటేనే తారతమ్యం, అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆడుకునే పండుగ ఇది. బతుకమ్మ పూలు తీరొక్క పూలు ఎట్లా పెరుగుతామో తీరొక్క మనుషులు కూడా కలిసి ఆడుకునే పండుగ ఇది. మరి బాబీ లాంటి గొప్ప హృదయం ఉన్న మనుషులు చూసిన తర్వాత మేము అసలు క్షణం కూడా ఆగలేకున్నాము. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకున్నాం. దేవుడా, మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజ్ ఠాకూర్ కుటుంబం, అక్క చెల్లెళ్ళందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా. కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగింది. కానీ ఒకటి నిరూపించుకుందాం ఈరోజు వీళ్ళందరి హృదయంలో ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని, వరద రాని, తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినారు మా ప్రేమకి. నేను ఎంతో నిరాశపడ్డా. ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము, అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము. కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యథావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు. వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది. ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఆ 9 రోజులు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ అమ్మవారు మాలలు వేసుకొని నేను దీక్షలో ఉన్నా. ప్రతి ఒక్కరు రాజ్ ఠాకూర్ గారు కూడా దీక్షలో ఉన్నారు. 9 రోజులు ఎంతో రంగరంగ వైభవంగా భక్తితో జరిపించే ఆ మహాతల్లి ఇక్కడ ఉన్న కుటుంబాలందరినీ యావత్ రామగుండంని సుఖశాంతితోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ కష్టం లేకుండా నిండుతనంతో నిండుగా వీళ్ళందరినీ ఉంచాలని కోరుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ వేడుక అని కని మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్లు నల్లాల వెంకట సచిన్ రెడ్డి, రామగిరి స్వారికాలు అన్నారు.
ఈ మేరకు గోదావరి కని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి అదనపు జిల్లా న్యాయస్థానం ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మ వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పువ్వులనే దేవతలుగా భావించి పూజించే మహత్తర వేడుక బతుకమ్మ అన్నారు. అనంతరం మహిళా న్యాయవాదులు సిబ్బందితో కలిసి న్యాయమూర్తి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ అంటే సైంటిఫిక్ రీజన్ ఉంటుంది మన అవసరానికి. అంటే తీసుకెళ్ళకుండా మన రోజు మన వర్క్ అంతా కొంచెం మన పక్కన పెట్టేసి అందరూ రిలాక్స్ అవుతూ మన పక్కన ఎన్ని కేసెస్ ఉన్నాయి కానీ అవన్నీ పక్కన పెట్టి మంచిగా కొంచెం టైం అందరం వేసి ఫ్యామిలీ లాగా కన్సిడర్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దసరా. దసరా ఇక్కడ ముందే కనిపిస్తుంది. అందరూ అడ్వకేట్స్ చాలా అంటే కలర్ఫుల్గా వచ్చారు. ఇక్కడ అందరూ అడ్వకేట్స్తో గోదావరి కనిలో ఇలా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తౌటం సతీష్, సంజయ్ కుమార్, నాయకులు భారతి చౌహాన్, శోభ, సభ తబస్సుం, గోపాల్ రెడ్డి, ముచ్చకుర్తి కుమార్, పంగశంకరం, రాగం శ్రీధర్, పులిపాక రాజ్ కుమార్, ఉమర్తో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరికని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావికంటి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఎన్టీపీసీ భీమునిపట్నం చిలుకలయ్య గుడిలో గురువారం సాయంత్రం మహిళలు జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా 5వ రోజు బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఈ మేరకు మహిళలు బతుకమ్మ పాటలతో గౌరమ్మను కొలుస్తూ సంతోషంగా ఆడుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగ అతిపెద్ద మహిళల పండుగ అని తెలిపారు. బతుకమ్మ పండుగకు దూర ప్రాంతాల్లో ఉన్న ఆడవాళ్లు, అత్తారింట్లో ఉన్న ఆడవాళ్లు తమ పుట్టింటికి చేరుకుని బంధువులను అందరినీ కూడుకుని సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పూలను దేవతగా కొలుస్తూ ఆడపడుచు ఆనందంగా జరుపుకోవడం జరుగుతుందని వెల్లడించారు. బతుకమ్మ సంబరాలను అంతా ఒకే చోట చేరి ఆనందంగా జరుపుకోవడానికి సహకరించిన ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆధ్వర్యంలో 5వ రోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఈరోజు అట్ల బతుకమ్మ కాబట్టి మేమందరము మహిళలందరము కలిసి అందరము బతుకమ్మ సెలబ్రేషన్స్ రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి మేము ఈ 5వ రోజు బతుకమ్మను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ఎక్కడున్న ఆడపిల్లలందరూ ఈ బతుకమ్మ పండుగకు తమ పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులతో వారి బంధువులతో కలిసి అందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ అంటే ప్రతి మహిళకు చాలా ఇష్టము. అందరికీ నమస్కారం. ఈ బతుకమ్మ సంబరాల సందర్భంగా 5వ రోజు బతుకమ్మ పండుగను అందరం కలిసి ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం తరఫున మేమందరం ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. మా అందరికీ అందరం చాలా ఉత్సాహంగా ఉన్నాం. దాండియా, కోలాటం అన్నీ ఆడుకుంటున్నాం.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని ఓసీపీ 5లో జరిగిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు. ఈ మేరకు అమ్మవారిని దర్శనం చేసుకున్న ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్లు మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు సింగరేణిపై కార్మిక వర్గంపై వారి కుటుంబ సభ్యులకు ఉండాలని ఆయన కోరుకున్నారు. అదేవిధంగా ముందస్తుగా కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంలో పైంక్లేన్ ఓసీ కార్మిక సోదరులు సోదరీమణులు సూపర్వైజర్స్ అధికారులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ దసరా సందర్భంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు అధికారులు అందరూ కూడా కలిసికట్టుగా ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అమ్మవారి దీవెనలతోటి మన సింగరేణి మరింత అభివృద్ధి జరగాలని సింగరేణి కుటుంబాలందరికీ కూడా దసరా సందర్భంలో అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డియల్లా గౌడ్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రీను, నాయకులు గండి ప్రసాద్, బోగ సతీష్ బాబు, ప్రాజెక్టు కార్యదర్శి గుర్రం ప్రభుదాస్, చందా తిరుపతి, రాజురెడ్డి, భక్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్మికులకు అమ్మవారి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షులు పూసల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో రజక సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈదునూరి మల్లేష్, భరత్ గౌడ్, హిందూ యువ వాహిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైతరి రాజులు హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట తొలి వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. ఆనాడు భూమి కోసం భుక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత అని చాకలి ఐలమ్మ వీరత్వాన్ని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఆ రోజు చాకలి ఐలమ్మ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం తెలంగాణ బిడ్డల కోసం వీరోచితంగా పోరాడి లక్షలాది ఎకరాల భూమి పంచిన తొలి మహిళ చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ ఆ రోజు భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజలను అండగా నిలిచి పాంచం ద్వారా అన్నోళ్లతోటి బంధువు పట్టించి భూస్వాముల గుండెల్లో పరుగులు పెట్టించిన చాకలి ఐలమ్మ తొలి మహిళ. మా రజక ఆడబిడ్డ ఆ రోజు సప్పండ వర్గాలకు అండగా నిలిచి ఎవరైతే భూస్వాములు ఆగడాలకు వ్యతిరేకంగా సప్పండ వర్గాలను ఏకం చేసి భూస్వాముల మీద పోరాటం చేసిన తొలి మహిళ చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ అంటేనే ఈరోజు ఒక ఉక్కు మహిళ. ఆ రోజు భరతమాత పరాయి వాళ్ళ చేతుల్లో ఉంటే ఎంతోమంది అమరులై మనకు మన దేశాన్ని స్వతంత్రాన్ని అప్పగించారు. మనకు మన ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో పేదోళ్ళకు అండగా నిలిచి గరీబోళ్లకు భూమిని పంపిణీ చేసిన ఘనత చాకలి ఐలమ్మది. ఈ కార్యక్రమంలో రజక కుల బంధువులు మొండయ్య, గంగాధర్, రాజేశం, శ్రీనివాస్, కరుణాకర్, ఐలయ్య, సత్తయ్య, రాజయ్య, నర్సయ్య, లక్ష్మణ్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో కొన్ని శక్తులు అనైతికంగా సహకరించడం మూలంగానే ఐఎన్టీయూసీ తక్కువ ఓట్లతో ఓడింది. ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా వెల్లడి. ఎన్టీపీసీ కృష్ణనగర్ రాధాకృష్ణ ఆలయంలో వ్యాపారవేత్త వేణుమలాని ఆధ్వర్యంలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళలు, తమపై మహిళల్లో అభిమానానికి ధన్యవాదాలు తెలిపిన మనాలి ఠాకూర్. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ వేడుక. కని మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్లు సచిన్ రెడ్డి, స్వారిక వెల్లడి. టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావికంటి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
దుర్గామాత అమ్మవారి దీవెనలు సింగరేణిపై ఉండాలి. ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.